ఒక రోజున యోసేపు రాజు ఇంటిలోనికి వెళ్ళాడు. రాణి ఒక్కతే ఉన్నది, అక్కడ సైనికులు కూడా లేరు. అప్పుడు ఆ రాణి యోసేపును చూసి తనతో తప్పు చేయమని బలవంతం చేసింది. అప్పుడు యోసేపు తప్పు చేయలేదు. అమ్మా, ఇది తప్పు. ఈ రాజ్యం అంతటి మీద రాజు నాకు అధికారం ఇచ్చిండు, కానీ నీ మీద మాత్రం నాకు అధికారం లేదు. ఎందుకంటే నీవు నా యజమానుని భార్యవు, నా తండ్రి అయిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞలలో ఒకటి ఏమిటంటే పొరుగు వాని ఇంటిది ఏది ఆశింపకూడదు అన్నాడు. నా దేవుని యొక్క ఆజ్ఞకు నీ లోబడినందున నా సహోదరులు నన్ను చంపాలనుకున్నా, ఎన్నో కీడులు చేయాలనుకున్నా, ఇవన్నీ మేలులుగా మార్చబడడానికి, చంపాలనుకున్నా నేను బ్రతకడానికి కారణము, ముఖ్యముగా నేను ఒక పరదేశిని బానిసగా వచ్చి ఈ రోజున ఈ రాజభవంతిలో ఉండడానికి కారణము నా దేవుడు. నా దేవుని ఆజ్ఞకు నేను లోబడుతున్నా, నా చెయ్యి వదిలిపెట్టమ్మా, నా వస్త్రాన్ని వదిలిపెట్టని చెప్తే వదిలిపెట్టినప్పుడు తన వస్త్రాన్ని కూడా అక్కడ వదిలిపెట్టి ఆమెను వదిలిపెట్టి పారిపోయినట్లు వాక్యం రాయబడింది.